అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. నీట్ యూజీ 2025 ఎగ్జామ్ రాసినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో స్టేట్ కోటాలో టాప్ కాలేజ్గా ఉన్న ఆంధ్ర మెడికల్ కాలేజీలో చేరాలని ఆసక్తి చూపుతూ ఉంటారు. ఎందుకంటే చాలా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్, ఇప్పటికే 100 ఏళ్ళు పూర్తి చేసుకుంది. దాంతోపాటుగా మెడికల్ కాలేజ్ అంటేనే హైయెస్ట్ ఇన్పేషెంట్స్ ఎక్కడుంటారో ఆ క్యాంపస్ని టాప్ కాలేజ్గా పరిగణిస్తూ ఉంటారు. విశాఖపట్నంలో ఉన్నటువంటి కేజీహెచ్ అటు ఒడిశా నుంచి, అదేవిధంగా ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల నుంచి, ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల నుంచి భారీ సంఖ్యలో నిత్యం రోగులు వస్తూ ఉంటారు. కాబట్టి కేజీహెచ్కి ఓపీ చాలా పెద్ద సంఖ్యలో ఉంటుంది. ఆ కేజీహెచ్కి అనుబంధంగా ఉన్న ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్లో టాప్లో ఉంటుంది. సో ఆంధ్ర మెడికల్ కాలేజీలో నీట్ యూజీ 2025 రాసినటువంటి స్టూడెంట్స్ చేరాలంటే ఎన్ని మార్క్స్ రావాలి, ఎంత ర్యాంక్ ఉండాలి, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి, దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకేమన్నా మీకు అనుమానాలు ఉంటే, ఇంకేమన్నా సబ్జెక్ట్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఆంధ్ర మెడికల్ కాలేజీలో 2025-26 అకాడమిక్ ఇయర్లో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చేరేదానికి ఏ కేటగిరీకి ఎన్ని మార్క్స్ రావాలి, ఎంత ర్యాంక్ ఉండాలి అనేది ఆలోచిస్తే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్కి అట్లీస్ట్ 610 మార్కులు రావాలి. ఆంధ్రప్రదేశ్లో స్టేట్ కోటాలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ద్వారా నీట్ యూజీ 2025 రాసి ఆంధ్ర మెడికల్ కాలేజీలో చేరాలనుకున్నటువంటి స్టూడెంట్ ఎవరికైనా ఓపెన్ కేటగిరీ అయితే 610 మార్కులు రావాలి. 610 మార్కులు దక్కితే కనీసంగా 15,000 ర్యాంకులో ఉంటారు. వాళ్ళకి ఖచ్చితంగా ఆంధ్ర మెడికల్ కాలేజీలో సీటు దక్కేదానికి ఆస్కారం ఉంటుంది. అదే ఓబీసీ అంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ కేటగిరీ వైజ్గా ఏపీలో ఉంటాయి. ఈ బీసీ కోటాలో చేరాలంటే కనీసంగా 580 మార్కులు రావాలి. అంటే సుమారుగా 20,000 ర్యాంక్, ఆల్ ఇండియా ర్యాంక్ కాబట్టి 20,000 ర్యాంక్ వచ్చినటువంటి బీసీ కేటగిరీ చెందినటువంటి విద్యార్థులకు ఆంధ్ర మెడికల్ కాలేజీలో 2025 నీట్ యూజీ ద్వారా సీటు దక్కేదానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఈడబ్ల్యూఎస్ కోటా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చాలా మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ అందుబాటులోకి రాలేదు. కానీ ఆంధ్ర మెడికల్ కాలేజీలో మాత్రం ఈడబ్ల్యూఎస్ ఉంది. కాబట్టి ఈడబ్ల్యూఎస్ కోటాలో చేరాలనుకున్నటువంటి వాళ్ళు కనీసంగా 590 మార్కులు తెచ్చుకుని ఉండాలి. అంటే సుమారుగా 18,000 ర్యాంకు వాళ్ళకు వచ్చుంటే ఆల్ ఇండియా కోటాలో 590 మార్కులు తెచ్చుకుని ఉంటే వాళ్ళకు కూడా ఆంధ్ర మెడికల్ కాలేజీలో చేరేదానికి అవకాశం వస్తుంది. ఇక ఎస్సీ కోటాలో చేరేందుకు సుమారుగా 55,000 ర్యాంకు లోపులో తెచ్చుకుని ఉండాలి. ఆల్ ఇండియా ర్యాంక్ 55,000 వస్తే ఎస్సీ కోటాలో ఆంధ్ర మెడికల్ కాలేజీలో సీటు దక్కడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే 55,000 ర్యాంక్ అంటే ఎన్ని మార్క్స్ రావాలి? అరౌండ్ 500 మార్క్స్ అరౌండ్ తెచ్చుకుని ఉంటే మీరు 55,000 లోపు ర్యాంకులో ఉంటారు. ఆంధ్ర మెడికల్ కాలేజీకి పోటీ పడేదానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఎస్టీ కోటాలో 480 మార్కులు సుమారుగా తెచ్చుకుని ఉంటే మీకు దాదాపుగా 70,000 ర్యాంక్ వరకు వచ్చి ఉంటుంది. మీరు ఆంధ్ర మెడికల్ కాలేజీకి పోటీ పడేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఆంధ్ర మెడికల్ కాలేజీకి సంబంధించి మొత్తం 250 సీట్లు ఉంటాయి. రిజర్వేషన్ కేటగిరీగా సీట్లన్నీ భర్తీ చేస్తారు. అన్నీ కూడా మెరిట్ ప్రాతిపదికనే భర్తీ చేస్తారు. 15% కోటా సీట్లు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన 85% కోటా సీట్లను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులకి అవకాశం ఇస్తారు. ఈ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఏయూ రీజియన్లో అంటే ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఉమ్మడి జిల్లాలో పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ లోకల్ కోటా 85%లో మళ్ళీ 85% కోటా దక్కుతుంది. మిగిలినటువంటి 15% కోటా నాన్ లోకల్ కోటాలో రాయలసీమ స్టూడెంట్స్ కూడా ఎస్వీయూ రీజియన్ పరిధిలో ఉన్నటువంటి రాయలసీమ 4 జిల్లాలు, నెల్లూరు ఉమ్మడి జిల్లాల 5 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఏయూ మెడికల్ కాలేజీలో చేరేదానికి పోటీ పడవచ్చు.
ఇది ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ల స్థానికత ప్రాతిపదికన రిజర్వేషన్ ప్రాసెస్, ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా రిజర్వేషన్, దాంతోపాటుగా కేటగిరీ వారీగా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ర్యాంక్స్, మార్క్స్ వివరాలు. ఇంకా ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు, కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.